దినం అనగా 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొడుతున్నాడని చెప్పేసి మాకు 6:45కి అట్లా సమాచారం వచ్చింది. వెంటనే 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. వెంటనే 6:50 కల్లా ఆ పర్సన్ని అదుపులోకి తీసుకొని ఆ విగ్రహం యొక్క తలభాగంతో పాటు పోతా ఉంటే స్టేషన్ తీసుకొని వచ్చేసి స్టేషన్లో అతను విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా అతని పేరు వచ్చేసి చాకలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు, తండ్రి నాగన్న, నంద్యాల పట్టణానికి చెందినటువంటి వ్యక్తి, బయటపేట ఏరియాలో ఉంటాడు. ఇతను కులవృత్తి వలన జీవనం చేస్తాడు. ఇతను వచ్చేసి దాదాపు 15 సంవత్సరాల నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడతా వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరము మార్చి నెల 6వ తేదీన ఇతని చిన్న కూతురు స్వాతి వచ్చేసి ఇట్లనే మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ కేసు కూడా క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ విచారణలో భాగంగా మానసికంగానే బాధపడుతూ చనిపోయిందని చెప్పేసి తెలిసింది. ఈ వ్యక్తి ఆ కూతురు స్వాతి చనిపోయినప్పటి నుండి ఈ వ్యక్తి ఆ మానసికంగా అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతూ ఈరోజు ఉదయం ఈ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇతని భార్య వచ్చేసి బాలమ్మ అని చెప్పి 40 years, ఈమె మున్సిపాలిటీలో సిఆర్పిగా పనిచేస్తుంది. ఇతను అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా చేసినది తప్ప దీని వెనుక ఎటువంటి వేరే కుట్రలు లేవని చెప్పేసి మా ప్రాథమిక విచారణలో తేలింది. దీని మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నాము. దీని మీద ఎవరైనా సరే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా కానీ, లేదంటే తప్పుడు వార్తలు కానీ ఎవరైనా పోస్ట్ చేసినా వాటిని ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. లేదు, ఇతని మీద ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేదు. గత 15 సంవత్సరాల నుండి కూడా ఇతను అనారోగ్యమైన మానసికమైన అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. ప్రాథమిక విచారణలో ఇతను వైసీపీ కార్యకర్త అని తెలిసింది. ఇంకా లోతుగా కూడా విచారణ చేస్తుంది.